అందరికీ నమస్కారమండి. ధనస్సు రాశివారికి సెప్టెంబర్ 11, 12, 13వ తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబడుతోంది, ఎలాంటి పరిహారాలు చేయటం వలన మరిన్ని శుభఫలితాలు పొందవచ్చు అనేటటువంటి విషయాలు పూర్తిగా అర్థమవుతాయి. ముందుగా జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ రాశి గురించి, మీ స్వభావం గురించి చెప్పాలంటే మీరు గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ధనస్సు రాశివారు పైకి ఎంత ఆనందంగా కనిపిస్తారో లోపల అంతకంటే ఎక్కువ బాధను అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎంత బాధ ఉన్నా లోపల దాచుకోగలుగుతారు. మీది గురు భగవానుడి రాశి, జ్ఞానానికి, విశాల హృదయానికి, ఆశావాదానికి ప్రతీక. మీ ఆలోచనలు ఎప్పుడూ ఆకాశమంత విశాలంగా ఉంటాయి. స్వేచ్ఛగా ఎగరే పక్షిలాంటిది మీ మనస్తత్వమని చెప్పవచ్చు. కట్టుబాటులో మీరు ఇమడలేరు. అబద్ధాన్ని సహించలేరు. ఉన్నది ఉన్నట్లు ముఖం మీద మాట్లాడతారు. మీలోని నిజాయితీ, మీ మంచితనమే మిమ్మల్ని ఎన్నోసార్లు కాపాడుతుంది. కాని ముక్కుసూటిగా మాట్లాడే విధానమే మీకు ఎన్నో విధాలుగా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ముందుగా మీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మీరు పుట్టుకతోనే ఆశావాదులు. రేపటి గురించి భయపడడం మీలో ఉండదు. ఏదో ఒకటి జరుగుతుందిలే అని ఆలోచిస్తారు. జరిగేదంతా కూడా మన మంచికే అనే ఒక నమ్మకం మీలో ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారిలో కూడా మీరు అదే స్ఫూర్తిని నింపుతారు. అందుకే మీతో స్నేహం చేయడానికి చాలామంది ఇష్టపడతారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం సందడి ఉల్లాసంగా మారిపోతుంది. జ్ఞానాన్ని సంపాదించాలి అనే తపన మీకు చాలా ఎక్కువ. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త ప్రదేశాలు చూడడానికి, కొత్త మనుషులను కలవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ధనుస్సు రాశివారు ఎప్పుడూ సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒకేచోట ఎక్కువ కాలం ఉండలేరు. మార్పులు, కొత్త అనుభవాలు వీరి జీవితానికి అవసరం. ఈవారు నిజమైన జ్ఞానాసక్తులు. పుస్తకాలు చదవడం, తత్వ చర్చలు వినడం, కొత్త విషయాలు తెలుసుకోవడం వీరి దైనందిన అలవాటులో భాగం. జ్ఞానం పొందడంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా వీరు వెనుకాడరు. ధనుస్సు రాశివారు హాస్యప్రియులు. వీరు మాట్లాడితే చుట్టూ ఉన్నవాళ్లంతా నవ్వుతారు. వీరి సహజమైన హాస్యం గంభీరమైన పరిస్థితులను కూడా సులభంగా మార్చేస్తుంది. ఈవారు సత్యాన్ వేషకులు. ఎల్లప్పుడూ జీవితానికి అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరు ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులు అవుతారు. దేవుని మీద గాఢమైన విశ్వాసం పెంచుకుంటారు. ధనుస్సు రాశివారు వాగ్దానాలను తప్పక నిలబెడతారు. ఒకసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని తప్పించడం వీరికి ఇష్టం ఉండదు. అందుకే వీరిపై నమ్మకం పెట్టుకునేవారు ఎక్కువగా ఉంటారు. ఈవారు పెద్ద మనస్సు కలవారు. ఎవరికైనా సహాయం చేయడం కోసం తమ సొంత సౌకర్యాలను కూడా వదులుతారు. కాని అదే సమయంలో తమ స్వేచ్ఛను కట్టడి చేసే వారిని అస్సలు సహించలేరు. ధనుస్సు రాశివారు కలలతో జీవించేవారు. పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని చేరుకోవడానికి కష్టపడతారు. వీరి ఆశయాలు ఎప్పుడూ ఆకాశాన్ని తాకేంత పెద్దవిగా ఉంటాయి. ఈవారి ఒక ప్రత్యేకత ఏమిటంటే వీరు శత్రువులను కూడా సులభంగా మిత్రులుగా మార్చగలరు. ఎందుకంటే వీరి మనస్సు పారదర్శకంగా ఉంటుంది. లోపల ఏ దురభిప్రాయం ఉండదు. మొత్తానికి ధనుస్సు రాశివారు జ్ఞానం కోసం ఎల్లప్పుడూ వెదుకుతారు. సాహసాలను ఇష్టపడతారు. నవ్వులు పంచుతారు. సత్యం కోసం బతుకుతారు. వీరితో గడిపే ప్రతి క్షణం కొత్తదనం, సంతోషం, స్ఫూర్తి నింపుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ధనస్సు రాశివారికి లోపల ఒకటి ఉంచుకొని బయటకి ఇంకొకటి మాట్లాడటం చేతకాదు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వల్ల కొంతమంది వీరిని అహంకారిగా భావించవచ్చు. కాని దగ్గరగా అర్థం చేసుకున్న వారికి మాత్రం వీరిది పసిపిల్ల మనస్తత్వం అనిపిస్తుంది. వీరికి ఎంత తొందరగా కోపం వస్తుందో అంతే తొందరగా ఆ కోపం పోతుంది. పగ, ప్రతీకారం లాంటి భావాలు వీరిలో ఉండవు. క్షమించే గుణం వీరిలో ఉన్న గొప్ప లక్షణం. ఇంత మంచి లక్షణాలు ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాల్లో ఏలినాటి శని ప్రభావం వల్ల వీరు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. గ్రహణం తర్వాత గురుగ్రహం అక్టోబర్లో మారతారు. తర్వాత నవంబర్లో మరో మార్పు ఉంటుంది. అప్పటివరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. ధనస్సు రాశివారికి దాదాపుగా కష్టాలన్నీ తీరిపోతాయి. సమస్యలన్నీ తొలగపోతాయి. వివాహ యోగం సిద్ధిస్తుంది. మనస్సులో ఉన్న కోరికలు నెరవేరతాయి. మనోవాంఛ ప్రాప్తి యోగం వస్తుంది. పాత సమస్యలన్నీ దూరమవుతాయి. మీరు కాస్త ఓర్పు, నేర్పు చూపించి కోపాన్ని తగ్గించుకుంటే చాలు. మంచి జరుగుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే అది మీ సహజ స్వభావం. ఈ సమయంలో ఆ అలవాటు మీకు నష్టం చేస్తుంది. ఇక సప్తమ గురుడు వచ్చారు కాబట్టి అదృష్టయోగం అద్భుతంగా ఉంది. కాని ఒక జాగ్రత్త,
ఇల్లు మారవలసిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం ఎక్కడైనా రెంటల్ హౌస్లో ఉంటే అక్టోబర్ వరకు ఇల్లు మార్చే అవకాశముంది. సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి లాభముంటుంది. కొత్త వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా ఇది మంచే సమయం. బంగారం వ్యాపారం, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ బిజినెస్, క్లాత్ బిజినెస్, సేల్స్ లేదా ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ బిజినెస్ లాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. కానీ ఒక ముఖ్యమైన జాగ్రత్త, ఇంట్లో ఎక్కువగా ఉండకూడదు. ఎందుకంటే సుఖస్థానంలో శని ఉన్నాడు, అతను మీ సుఖాన్ని తినేస్తాడు. అందుకే ఈ కాలంలో ఎంటర్టైన్మెంట్ వైపు కాకుండా కష్టపడి పనిచేసే దిశగా దృష్టి పెట్టండి. ప్రేమ సంబంధాలు, టైంపాస్ లవ్ ఇష్యూలలో పడకండి. లేదంటే ఈ శుభకాలాన్ని వృధా చేసుకుంటారు. సుఖం కోసం వెళ్లే ప్రతి అడుగు మీకు దున్హకంగా మారుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇలా ఓర్పుతో, కష్టపడి, దృష్టి సారిస్తే ధనస్సు రాశివారికి ఇది అద్భుతమైన కాలమవుతుంది. అయితే సెప్టెంబర్ 11 నుండి రాబోయే 3 రోజులు ధనస్సు రాశివారికి చాలా కీలకంగా, ఫలప్రదంగా ఉంటాయి. ఈ 3 రోజుల్లో శుక్రుడు మీకు అధిపతిగా బలంగా ఉండడం వల్ల వ్యాపారంలో, ప్రేమలో, ఆర్థికంగా, కుటుంబ సౌభాగ్యంలో, ఐశ్వర్యంలో, విద్యలో, ఉద్యోగ సంబంధిత విషయాలలో అనేక శుభకార్యాలు జరుగుతాయి. ముఖ్యంగా పెట్టుబడులు, కొత్త వ్యాపార ఒప్పందాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయ వ్యాపారాలలో లాభాలు ప్రత్యక్షమవుతాయి. ఉద్యోగస్తులకు ప్రతిభ గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు వస్తాయి. పదోన్నతికి అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో కూడా సానుకూల పరిణామాలు కనిపిస్తాయి. ఈ సమయంలో బుధాదిత్య యోగం ప్రభావం బలంగా ఉంటుంది. బుధుడు, సూర్యుడు కలిసి ఉండడం వల్ల విద్యలో జిఘానం పెరుగుతుంది. పరిశోధనలో, కొత్త ఆలోచనల్లో, వ్యాపారంలో సృజనాత్మకత పెరుగుతుంది. వ్యక్తిత్వం, విశ్వాసం బలపడతాయి. పరిశ్రమల్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. చివరకు ఆలస్యమైన లాభాలు కూడా ఇప్పుడు మీకు చేరుతాయి. గురు ప్రభావం వలన ఆర్థికంగా, విద్యలో, ఉద్యోగంలో, వ్యాపార రంగాల్లో మద్దతు లభిస్తుంది. పెద్ద నిర్ణయాలలో విజయం లభిస్తుంది. కుటుంబ సౌభాగ్యం, శాంతి పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో స్థిరత్వం వస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. భార్యాభర్తల అనుబంధం బలపడుతుంది. పిల్లల చదువులలో పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చంద్ర ప్రభావం వలన మానసిక శాంతి, ప్రేమ, కుటుంబ సౌభాగ్యం లభిస్తాయి. అయితే కొన్నిసార్లు భావోద్వేగాలు ఎక్కువై మానసిక అస్థిరత కలగవచ్చు. శని ప్రభావం వలన కష్టాలు, ఆలస్యాలు వస్తాయి. కాని సమయానికి ఫలితాన్ని అందిస్తుంది. కృషికి లబ్ధి లభిస్తుంది. చిన్న సమస్యలను అధిగమించే ధైర్యం, స్థిరత్వం, నిబద్ధత కలుగుతాయి. మంగళ ప్రభావం వలన ధైర్యం, స్థిర నిర్ణయాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. వ్యాపారం, ఉద్యోగంలో ముందడుగు వేయడానికి సహకరిస్తుంది. కానీ కొద్దిగా తక్షణ కోపం, జాగ్రత్త లోపం సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. ఆర్థికంగా అప్పుల భారాలు తగ్గుతాయి. డబ్బు తిరిగి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఇంట్లో ధాన్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతోషం కలుగుతాయి. చిన్నపాటి సమస్యలు ఎదురైనా పరిష్కారం సులభంగా లభిస్తుంది. ప్రేమ, పెళ్లి విషయాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉన్న సంబంధాలు మన్నికగా ముందుకు సాగుతాయి. పెళ్లి నిర్ణయాలలో ఆర్థిక స్థితి, కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా తలనొప్పులు, జీర్ణ సమస్యలు, మానసిక ఒత్తిడి కొంత కలగవచ్చు. కాని సరైన ఆహారం, తేలికైన వ్యాయామం, ధ్యానం, ప్రార్థనలు, దైవ నామస్మరణ వలన ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మికత పరంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయండి. లక్ష్మీదేవి, దుర్గాదేవి పూజలు చేయండి. దానం చేయండి. ఇవన్నీ కలిసి అదృష్టాన్ని, శాంతిని, ఉత్సాహాన్ని, శుభ ఫలితాలను తీసుకువస్తాయి. జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వీరు వాటిని తేలికగా తీసుకుంటారు. ఇదంతా గురు గ్రహం కరుణ వల్లే జరుగుతుంది. వీరి ఆత్మవిశ్వాసం ఎప్పటికీ తగ్గదు. అందుకే చివరికి గెలవడమంటే ధనస్సు రాశి వారికి సహజం. వీరి స్వభావం నేరుగా ఉండడం, ఎవరిని మోసం చేయకపోవడం, మాటలలో దాచిపెట్టకుండా చెప్పేయడం వీరి గొప్ప లక్షణం. అందుకే కొందరికి వీరు కఠినంగా అనిపించవచ్చు. కాని దగ్గరగా చూసిన వారికి వీరి మంచితనం బాగా అర్థమవుతుంది. ఇప్పుడున్న కాలంలో ధనస్సు రాశి వారికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. కొత్త పరిచయాలు, కొత్త సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో సృజనాత్మకత, ఉద్యోగంలో ఎదుగుదల, కుటుంబంలో శాంతి, ప్రేమలో మాధుర్యం కలుస్తాయి.
చిన్న ప్రయాణాలు ఫలప్రదంగా మారతాయి. పాత ప్రణాళికలు అమలు అవుతాయి. వీరి కలలు ఒక్కొక్కటిగా నిజమవుతాయి. ఆర్థికంగా ఇంతవరకు ఎదురైన సమస్యలు తగ్గుతాయి. కొత్త ఆదాయం రావడం, పాత బాకీలు తిరిగి రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా బంగారం, భూమి, వాహన సంబంధిత లాభాలు కలుగుతాయి. విద్యా రంగంలో ధనస్సు రాశివారు ప్రతిభ చూపిస్తారు. ప్రత్యేకించి ఉన్నత విద్య, పరిశోధన, విదేశీ అవకాశాలు కూడా ఇప్పుడు సాధ్యమవుతాయి. ప్రేమ విషయాలలో స్థిరత్వం పెరుగుతుంది. కొత్త సంబంధాలు శుభప్రదమవుతాయి. ఉన్నవారికి వివాహ యోగం దగ్గరపడుతుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. ముఖ్యంగా నిద్రలేమి, ఒత్తిడి తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం, భగవంతుని నామస్మరణ, వీటివల్ల మనశ్శాంతి కలుగుతుంది. ఆధ్యాత్మికంగా ఈ సమయం చాలా బలంగా ఉంటుంది. దేవాలయ దర్శనం, పూజలు, దానం ఇవన్నీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి. ధనస్సు రాశివారికి ఇది జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే కాలమని చెప్పవచ్చు. అయితే ఇది కేవలం గ్రహ సంచారం వల్ల కలిగే స్థితి అని మీరు బలంగా నమ్మాలి. కుటుంబ జీవితం మీ ప్రధాన ఆందోళన కావచ్చు. ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా ఉండొచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఇంట్లో వారితో ఎక్కువ సమయం గడపండి. మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. ఆస్తికి సంబంధించిన పాత వివాదాల ఏవైనా ఉంటే అవి మళ్లీ ముందుకు రావచ్చు. అయితే వాదనలకు దిగడానికి ఇది సరైన సమయం కాదు. ఓపికతో, ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా మాత్రమే మీరు సమస్యలను అధిగమించగలరు. ఇంటికి సంబంధించిన పనులు, రిపేర్లు లేదా నిర్మాణ పనులలో జాప్యం జరగవచ్చు. దానికి చింతించకండి. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన సానుకూల అంశమేమిటంటే, మీ మనసు బాగా లేకపోయినా మీ వృత్తి జీవితం మాత్రం చాలా బలంగా ఉంది. మీరు పనిమీద పెట్టే శ్రద్ధ, మీ పట్టుదల మిమ్మల్ని ఇబ్బందుల నుండి బయటపడేస్తాయి. ఉద్యోగంలో మీపై అధికారులు మీ పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ వ్యక్తిగత సమస్యలను పనిమీద ప్రభావం చూపకుండా చూసుకోవడమే. వ్యాపారస్తులు కూడా మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. రోజువారీ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించండి. ఆర్థికంగా భావోద్వేగంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా ఇల్లు, భూమి లేదా వాహనాలు కొనడం, అమ్మడం వంటి విషయాలలో తొందరపాటు. ఎవరైనా మిమ్మల్ని సులభంగా మోసం చేసే అవకాశముంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహ జీవితంలో మీ భాగస్వామికి మీ మానసిక స్థితిని అర్థం చేసుకునే అవకాశమివ్వండి. మౌనంగా ఉండడం కంటే నీలో ఉన్న బాధను వారితో పంచుకోవడం వలన మీ మనసు తేలిక పడుతుంది. వారి మద్దతు మీకు కొండంత ధైర్యాన్నిస్తుంది. ప్రేమికులు కూడా ఈరోజు ఒకరికి ఒకరు అండగా నిలవాలి. చిన్న చిన్న అపార్థులకు తావివ్వకండి. విద్యార్థులకు ఏకాగ్రత సాధించడం ఈరోజు ఒక సవాలుగా ఉంటుంది. చదువు మీద మనసు లగ్నం చేయడం కష్టంగా అనిపించవచ్చు. కానీ నిరాశ చెందకండి. బలవంతంగా గంటలు తరబడి చదవడం కంటే చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ మీకు నచ్చిన విధంగా చదవడానికి ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం వంటివి చేయడం వలన మనసు కుదుటపడుతుంది. ఆరోగ్యం విషయంలో మానసిక ఆరోగ్యంపైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మీకు నచ్చిన సంగీతం వినడం, స్నేహితులతో మాట్లాడడం, లేదా ప్రకృతిలో కాసేపు గడపడం వంటివి చేయండి. ఆకాశంలో మబ్బులు శాశ్వతం కాదు. అలాగే మీ బాధలు కూడా తాత్కాలికమే అని గమనించండి. ఈ రోజున గడిపితే రేపటి సూర్యోదయం తప్పకుండా వెలుగును తీసుకొస్తుంది. మీ అంతర్గత శక్తిని నమ్మండి. అనుకున్నవన్నీ నెరవేరతాయి. ధనస్సు రాశివారు మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి మీకు ఒక పాఠం నేర్పేలా ఉంటాయి. కాని వాటిని అధిగమించడానికి కొంత ఆధ్యాత్మిక సహాయం అవసరమవుతుంది. ముందుగా ప్రతిరోజూ ఉదయం లేవగానే గురు గ్రహానికి సంబంధించిన మంత్రం అయిన ఓం గ్రీం గౌరాయ నమః అని 108 సార్లు జపించడం చాలా శ్రేయస్కరం. గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, పసుపు రంగు పూలను ఆలయంలో సమర్పించడం, పసుపు వర్ణమైన వంటకాలు పేదవారికి దానం చేయడం మీ దుస్థితులను తగ్గిస్తుంది. అలాగే బృహస్పతిని సంతోషపరిచే మంచి పరిహారం ఏమిటంటే పిల్లలకు, విద్యార్థులకు సహాయం చేయడం, పుస్తకాలు లేదా విద్యాసామగ్రి దానం చేయడం. దీనివలన గురు అనుగ్రహం మరింతగా లభిస్తుంది. ప్రతి గురువారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం లేదా సాయంత్రం సమయంలో బనియన్ చెట్టు కింద నూనె దీపం వెలిగించడం మీ సమస్యలన్నీ క్రమంగా తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. మరియు మీరు ఎప్పుడైనా ఆత్మవిశ్వాసం కోల్పోతే గురు స్తోత్రం చదవడం లేదా గాయత్రీ మంత్రం జపించడం మానసిక బలాన్ని పెంచుతుంది. ప్రతిరోజు ఉదయం గోమాత్రకు లేదా ఆవుకు ఆహారం పెట్టడం గురుభగవానుడి కృపను పొందడానికి అత్యుత్తమమైన మార్గం. అంతేకాదు ప్రతివారం ఒకరోజు అయినా ఉప్పు లేకుండా భోజనం చేయడం
మీ పాప కర్మలను కరిగించే శక్తి కలిగి ఉంటుంది. చివరగా, గురువారం రోజు పసుపు పువ్వులతో లేదా బెల్లం చెల్లి నైవేద్యంతో విష్ణుమూర్తిని పూజించడం ధనస్సు రాశి వారికి ప్రత్యేకంగా కలిసి వస్తుంది. ఈ పరిహారాలను భక్తితో చేస్తే గురుభగవానుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కష్టాలు క్రమంగా తొలగపోతాయి. మీ జీవితం ఆనందం, సౌఖ్యం, విజయంతో నిండిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.